హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి DVC డమోడ్రా వ్యాలీ కార్పొరేషన్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది అండి. ఈ DVC కార్పొరేషన్ ఉంది. ఇదేంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మాట. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి. కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏం కావు, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కెరియర్ అని ఉంది కదండి, దాంట్లో రిక్రూట్మెంట్ అని ఉంటుంది. రిక్రూట్మెంట్లో ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిక్రూట్మెంట్ పోర్టల్కి వెళ్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లై లింక్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఈటీ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 అండ్ మైనింగ్ సూపర్వైజర్ ఇన్ DVC అని చెప్పేసి ఉంది కదండి. అదే అండి మనకి ఇప్పుడు ప్రజెంట్ రిక్రూట్మెంట్ నేను నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అది అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ఇంజనీర్ యాజ్ జూనియర్ ఇంజనీర్. ఓకేనా, డిప్లొమా వాళ్ళని జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 పొజిషన్స్కి వీలైతే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుందండి. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. అండ్ ఏజ్ లిమిట్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందంటే 5th జూన్ 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 4th జూలై 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటిది ఆఫ్లైన్లో మీరు డాక్యుమెంట్స్ అనేవి ఏవి పంపించాల్సిన అవసరం లేదు. అడ్మిట్ కార్డు, కాల్ లెటర్స్ అనేవి ఏంటంటే మీరు ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని అంటున్నారు. లేదంటే నా వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఏవైనా ఈ రిజల్ట్ తాలూకు ఏవైనా రిలీజ్ అయినట్టయితే మీకు అందులో పోస్ట్ చేస్తాను. మీకు అందులో నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారండి. మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు వీళ్ళైతే అవైలబుల్గా ఉంటారు. వీళ్ళకి అయితే ఫోన్ చేయొచ్చు. బట్ ఏంటంటే మీరు ఇంగ్లీష్ అండ్ హిందీలోనే మాట్లాడాలి. వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసినట్టయితే మీకు చాలా క్లియర్గా ఆన్సర్స్ అనేవి చెప్తున్నారు. నేను ఆల్రెడీ కాల్ చేసి కనుక్కున్నానండి. ఏంటంటే మనకి ఈ అప్లై చేస్తున్నప్పుడు ఓటీపీ అనేవి జనరేట్ అవ్వట్లేదు. ఆ ఓటీపీ జనరేట్ అవ్వట్లేదు ఏంటని చెప్పేసి నేను అడిగితే వాళ్ళు ఓటీపీ రావడానికి కొద్దిగా డిలే అవుతుంది. ఒక 10 మినిట్స్ అలాగ అవుతుందండి. మీరు ఆ ట్యాబ్ అనేది క్లోజ్ చేయొద్దు. క్లోజ్ చేయకుండా వదిలేసేయండి. మీ మెయిల్కి ఏవైతే ఓటీపీ వస్తుంది, ఫోన్ నెంబర్కి రాదు, మెయిల్కే వస్తుంది ఓటీపీ అనేది. మీ మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి ఎవ్రీ 5 మినిట్స్కి. వచ్చిన తర్వాత మీరు ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు అది ఏంటంటే ఫైనల్గా చూపిస్తానండి లాస్ట్లో మీకు రిజిస్ట్రేషన్ పోర్టల్ ఎలా ఉంటుంది, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. DVC కోల్కతాలో ఉందండి ఈ కంపెనీ అనేది. మనకి ఏంటంటే జాబ్ లొకేషన్ కూడా మనకి కోల్కతాలోనే వస్తుంది. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 5th జూన్ 2024 అయితే ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. నోటీస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ఇంజనీర్స్ యాజ్ జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 అండ్ మైనింగ్ సర్వేయర్ అండి. ఓకేనా, ఈ 2 పోస్టులకి వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఓకే, ఇది ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా మీరు ఏం పంపించవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా మనకి చాలా నీట్గా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ చూడండి, JE గ్రేడ్ 2 మెకానికల్కి మనం చూసుకున్నట్టయితే 16 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 9, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 4, SC వాళ్ళకి 2, ST వాళ్ళకి లేవండి. EWS వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. అలాగే జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్లో చూసుకున్నట్టయితే 20 పోస్టులు ఉన్నాయి. 9 వచ్చేసి ఓపెన్ కేటగిరీ, 5 ఏమో ఓబీసీ, 3 ఏమో SC, 1 ఏమో ST, EWS వాళ్ళకి 2 అండి. అలాగే జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2లో C&I చూసుకున్నట్టయితే 2 పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఒకటి ఓపెన్ కేటగిరీలోకి ఇచ్చారు, ఇంకోటి ST వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సివిల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే 20 పోస్టులు రిలీజ్ చేశారండి. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే మనకి 2 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మైనింగ్ సర్వేయర్ చూసుకున్నట్టయితే 4 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. ఈ 5 పొజిషన్స్కి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ C&I, సివిల్ అండ్ కమ్యూనికేషన్కి ఈ 5 పోస్టులకి ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే
మైన్ సర్వేయర్కి వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అది ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే ఇనీషియల్గా మనకి 35,400 నుంచి 1,12,400 వరకు వస్తుందని. ఇనీషియల్గా మీకు 35,400 అనేది బేసిక్ శాలరీ ఇస్తే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 55,000 ప్లస్ అయితే మీకు రావడం జరుగుతుందండి శాలరీ అనేది పర్ మంత్. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నేను స్లోగా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైతే మనకి ఈ ఫస్ట్ పొజిషన్కి ఉందో జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 మెకానికల్ పొజిషన్కి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమాలో ఎవరైతే మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మీకు సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఎవరైతే డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, త్రిబుల్ ఈ స్టూడెంట్స్, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. నెక్స్ట్ C&I డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ 2 బ్రాంచ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కూడా మనకి ఇచ్చారన్నమాట. ఈ 2 డిపార్ట్మెంట్లలో ఏది ఒక్కటి కంప్లీట్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి సివిల్ డిపార్ట్మెంట్కి చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 సివిల్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దేనికి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే ఏమీ అవసరం లేదండి, ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 కమ్యూనికేషన్స్ చూసుకున్నట్టయితే డిప్లొమాలో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళు ఉంటారో, లేదు అనుకుంటే ప్యూర్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ మైనింగ్ సర్వేయర్కి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ అయితే ఇవ్వడం జరిగిందండి. 10th ప్లస్ ఏంటంటే సర్వేయర్ సర్టిఫికేట్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. ఓకేనా, సర్వేయర్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు అప్లై చేయడానికి అవుతుంది. 10th ఒక్కటే ఉంటే సరిపోదండి. అండ్ నెక్స్ట్ డిప్లొమాలో మైనింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మైనింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకి కూడా సర్వేయర్ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగిందండి. 10th వాళ్ళకే కాదు, డిప్లొమాతో అప్లై చేసిన వాళ్ళకి కూడా ఈ రిలవెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదండి. ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకి 5 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మళ్ళీ ఇది ఏంటంటే ఇంటర్వ్యూ అలాంటిది ఏం కండక్ట్ చేయరు, ఓన్లీ ఒకటే టెస్ట్ ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. 2 hours టైం అయితే ఉంటుందండి. మనకి 2 పార్ట్స్ అయితే ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి మనకి ఏంటంటే రీజనబిలిటీ అని, జనరల్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి, వెర్బల్ కాంపోజిషన్ అని, డేటా సఫిషియెంట్ అని చెప్పేసి వీటి మీద అడుగుతారన్నమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి మనకి ఏంటంటే టెక్నికల్ టెస్ట్ అండి, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్. అంటే మీ రిలవెంట్ డిసిప్లిన్ మీద అడుగుతారు. ఈసీ వాళ్ళకి సంబంధించి ఈసీ, మెకానికల్ వాళ్ళకి సంబంధించి మెకానికల్ మీద, సివిల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి సివిల్. సిలబస్ కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. మీకు ఫైనల్గా మీకు సిలబస్ కూడా చూపిస్తాను. మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి ఏంటంటే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాలండి. ఈచ్ పార్ట్ అంటే పార్ట్ 1లో 50% తెచ్చుకోవాలి, పార్ట్ 2లో 50% అయితే తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 40% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. ఎవరైతే రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. పిలిచినప్పుడు ఏంటంటే మీ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరైతే క్యారీ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ కూడా కావాలని మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డేటు, టైము, వెన్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు ఈమెయిల్ ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. వాళ్ళకి ఎటువంటి నెట్ ఛార్జెస్ అయితే ఏముండదు. ఓన్లీ 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డీవీసీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్, వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. వాళ్ళైతే ఏమీ పే చేయవసరం లేదు. ఫైనల్ సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఏంటంటే మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. అంటే మీకు ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయి, మీ బాడీ కండిషన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది. మనకి తర్వాత ఏంటంటే 1 year ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది. 1 year ప్రొవిజన్ పీరియడ్లో మీకు ఓన్లీ 35,400 మాత్రమే ఇస్తారండి. తర్వాత ఈ 1 year ప్రొవిజన్ తర్వాత మీకు కన్ఫర్మేషన్ చేసి దాంతో పాటుగా అదర్ అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. ఏంటంటే బేసిక్ పే మీకు 35,400 ఇస్తారు. తర్వాత సెంట్రల్ డ్రెస్, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అని చెప్పేసి, మెడికల్ రీఎంబర్స్ అని చెప్పేసి, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని చెప్పేసి, ఎన్పిఎస్ అని చెప్పేసి, ఇంకా మీకు ఏంటంటే లీవ్ ఎన్కాష్మెంట్, హెచ్ఆర్ఏ అని చెప్పేసి మీకు ఈ అలవెన్సెస్ అన్నీ యాడ్ అయితే మీకు పర్ మంత్ శాలరీ 55,000 ప్లస్ అయితే మీకు వస్తుంది.
అండ్ నెక్స్ట్ దీనికి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే ఉంటుందండి. 1 ఇయర్ ప్రొబేషన్ తర్వాత 3 ఇయర్స్ మీకు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే మీరైతే సైన్ చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్‌గా 4 ఇయర్స్ మేము కంపల్సరీగా మీ కంపెనీలో వర్క్ చేస్తామని చెప్పేసి బాండ్ మీద మనం అయితే సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బి పోస్టెడ్ అట్ ఎనీ ఆఫ్ ది డీవీసీ ఎస్టాబ్లిష్మెంట్. అంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళ కంపెనీ ఉంటుందో వాళ్ళకి ఎక్కడికైనా పంపించుతారు. మీరు ఏంటంటే విల్లింగ్‌గా ఉండాలన్నమాట వాళ్ళకి ఎక్కడ పంపించితే అక్కడికి వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డాక్యుమెంట్స్ ఏవేవి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఏంటంటే మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండి. మీరు ఇప్పుడు అప్లై చేస్తున్నారు కదా, అప్లికేషన్ ఫామ్ అనేది పీడీఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారో అప్పుడు మీరు ఏంటంటే ఇవన్నీ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్‌లో చూడండి క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ 1 సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ అని చెప్పేసి అలాంగ్ విత్ ఒరిజినల్స్. ఒకటి ఏంటంటే మీకు ఒరిజినల్ కాపీస్ కావాలి. అలాగే సేమ్ జిరాక్స్ తీసి ప్రతి జిరాక్స్ మీద కింద మీ సైన్ చేస్తే అదే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అండి. ఓకేనా? ఒకటి ఒరిజినల్ కాపీస్ కావాలి ఒక సెట్. ఇంకో సెట్ ఏంటంటే జిరాక్స్ కాపీస్ విత్ యువర్ సైన్. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ మార్క్ లిస్టే మీ డేట్ ఆఫ్ బర్త్ అండి. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అండ్ మార్క్ లిస్ట్ అంటే మీ డిప్లొమా ఇంజినీరింగ్ ఉంటాయి కదండి సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. డిప్లొమా ఇంజినీరింగ్ ఇవి కూడా. అండ్ నెక్స్ట్ సర్వే సర్టిఫికేట్ ఎవరైతే అడిగారో వాళ్ళు అది కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళు. నెక్స్ట్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళండి. ఇఫ్ అప్లికేబుల్ అని ఇచ్చారంటే మీ దగ్గర ఉంటే పట్టుకెళ్ళండి, లేకపోతే ప్రాబ్లం అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఎన్ఓసీ సర్టిఫికేట్స్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మీరు ఏదైతే అప్లికేషన్లో ఎంటర్ చేస్తారో ఐడి ప్రూఫ్ అదే ఐడి ప్రూఫ్ అనేది పట్టుకెళ్ళండి. ఓకేనా? అక్కడ ఆధార్ కార్డు ఎంటర్ చేసి పాన్ కార్డు మాత్రం పట్టుకెళ్ళొద్దు, ఆధార్ కార్డే పట్టుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మోడ్ ఆఫ్ అప్లికేషన్కి మీకు లింక్స్ అనేవి కింద ప్రొవైడ్ చేస్తాను. అది మీకు ఫైనల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్లోజింగ్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 4th July 2024 లోపు మనం అయితే ఆన్లైన్లో ఇదే అప్లై చేయాల్సి ఉంటుంది. ఏ క్యాండిడేట్ క్యాన్ అప్లై ఫర్ 1 పోస్ట్ డిసిప్లిన్ ఓన్లీ. ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి లేదు, ఓన్లీ మనం ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయడానికి ఉంది. మనకి ఏంటంటే వేరే ఇప్పుడు మనం మల్టిపుల్ పోస్టులు అప్లై చేస్తాం. 10th క్వాలిఫికేషన్ ఉంది, డిప్లొమా ఉంది కదా, 10th ఒకసారి అప్లై చేద్దాం, తర్వాత డిప్లొమా అప్లై చేద్దాం అని చెప్పేసి ఉంటుంది. కానీ అలా లేదండి, ఓన్లీ ఒక పోస్ట్ మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్కి ఏంటంటే 3 ప్రిఫరెన్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ క్యాండిడేట్ నాట్ ఎక్స్టెండెడ్ ఫర్ పేమెంట్. ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయరు కదండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, వీళ్ళు ఏంటంటే వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సరిపోతుంది. వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళకి ఏమీ లేదు. నెక్స్ట్ మీ ఫోటో, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్కాన్డ్ పీడిఎఫ్తో మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ సిగ్నేచర్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలండి. ఫర్దర్గా మీకు ఏదైతే వీళ్ళు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో అడ్మిట్ కార్డు కానీ, కాల్ లెటర్ కానీ, లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఏదైనా సరే మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేస్తారండి. నెక్స్ట్ మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏంటంటే యూనిక్ అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అది మీకు ఫైనల్ సెలక్షన్ వరకు అది మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ అండి. సిలబస్ చూసుకున్నట్టయితే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 hours డ్యూరేషన్ టైం అయితే ఉంటుందండి. 30 క్వశ్చన్స్ అనేవి ఏంటంటే మీకు జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఎబిలిటీ వీటి మీద ఉంటుంది. అండ్ 70 క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ మీద అయితే ఉంటుందండి, మీ రిలవెంట్ డిసిప్లిన్ మీద. ఈచ్ క్యారీ 1 మార్క్ అండి. అంటే టోటల్గా 100 క్వశ్చన్స్ కదా, 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ అవేర్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ ఇంగ్లీష్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి అని చెప్పేసి మనకు చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మనకి రిలవెంట్ ట్రేడ్ బట్టి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చేసి ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అని, ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ అని చెప్పేసి మనకి సబ్జెక్ట్ వైజ్గా ఏ టాపిక్స్ మెయిన్ చదవాలి ఏంటి అని చెప్పి మనకి ఇచ్చారు. అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్ ఇచ్చారండి. అలాగే C&Iకి సంబంధించి C&I డిపార్ట్మెంట్, నెక్స్ట్ కమ్యూనికేషన్స్ అండ్ నెక్స్ట్ సివిల్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. ఏం డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో మీకు ఆ పోర్టల్ చూపిస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఉన్నట్టయితే ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ అడుగుతుంది. తర్వాత మీరు దాంట్లోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మాక్సిమం ల్యాప్‌టాప్‌లో గానీ, కంప్యూటర్‌లో గానీ మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇదొచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ పోర్టల్ మాట. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి. ఏంటంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఫస్ట్ ఆ పోస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత పీడబ్ల్యూబీడీ క్యాండిడేటా కాదని అడుగుతుండ్రు. అది నో అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యానా కాదో అడుగుతారు. అది కూడా నో పెట్టేయండి. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు అంటారు. అది కూడా నో పెట్టేసేసేయండి. తర్వాత ఆర్ యూ డీవీసీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అడుగుతారు. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ అంటే మీరు అందులో వర్క్ చేసినట్టయితే ఎస్ పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి అందరూ కూడా. మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. జెండర్ సెలెక్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని కొట్టినట్టయితే మీకు ఇక్కడ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని చెప్పేసి మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. తర్వాత మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీ నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది అపియర్ అవుతుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి వెయిట్ చేయండి. ఈమెయిల్ ఐడీకి అనేది ఓటీపీ వస్తుంది. ఒక్కొక్కసారి వెంటనే వచ్చేయొచ్చు. లేదంటే ఒక 10-15 మినిట్స్ పట్టొచ్చు. లేదా 20 మినిట్స్ కూడా పట్టొచ్చండి. అంటే ఏంటంటే వెబ్‌సైట్ అనేది చాలా బిజీగా ఉండడం వల్ల ఈ ఓటీపీ అనేది రావడం డిలే అవుతుంది. మీరేం కంగారు పడొద్దు. ఇంకా ఏమైనా ఎర్రర్స్ గానీ, టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వస్తే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదండీ! వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళైతే మీకు సొల్యూషన్ అనేది చూపిస్తారు. లేదా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మీకు ఇప్పుడేంటంటే ఒక అప్లికేషన్ అనేది నేను పంపించాను. ఒక క్యాండిడేట్ అయితే అడగడం జరిగింది. వాళ్ళది నేను అప్లికేషన్ పంపించాను. ఎలా ఉంటదో ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఇదేనండి అప్లికేషన్ అనేది. చూడండి ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ ఏంటంటే మీ కమ్యూనికేషన్ అడ్రెస్ అవి ఉంటాయి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత ఫోటో, సిగ్నేచర్ అవి ఎంటర్ చేసేసేయండి. అంటే మీరేంటంటే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు చెక్ చేసేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినవి కరెక్టా కాదని చెప్పి చెక్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ప్రివ్యూ అయిపోతుంది. అంటే పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిపోయిందా లేదని చెప్పేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ అయ్యాక మీకు పోర్టల్ అంటే ఇలా వస్తుందండి మీ అప్లికేషన్ అనేది. మీ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. మీ ఫుల్ నేము, మొబైల్ నేము, ఆల్టర్నేట్ మొబైల్ నంబరు, ఇక్కడ మీరు అప్‌లోడ్ చేసిన ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా విజిబుల్‌గా ఉంటుందన్నమాట. ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఇవేనండి ఈ అప్లికేషన్స్‌లోని నెక్స్ట్ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.